హాయ్! ఈరోజు మనం అనగనగా అయోధ్యలో చెప్పుకున్నట్టు పుత్రకామేష్టి యాగం తర్వాత ఏం జరిగింది? దశరథ మహారాజుకు పిల్లలు పుట్టారా? అనే విషయం గురించి చెప్పుకుందాం. పుత్రకామేష్టి యాగంలో వచ్చిన ఫలాన్ని అంటే ప్రసాదాన్ని దశరథ మహారాజు తన క్వీన్స్ అయిన కౌసల్య, సుమిత్ర, కైకేయికి ఈక్వల్గా పంచిపెట్టారు. వాళ్ళు కూడా ఆ ప్రసాదాన్ని ఎంతో భక్తితో కళ్ళకద్దుకొని తీసుకున్నారంట. తర్వాత రోజులన్నీ చాలా పీస్ఫుల్గా గడుస్తూ వచ్చాయి. ఒకరోజు దశరథ మహారాజు తన రూమ్లో కూర్చొని ఉన్నారు. ఆయన దగ్గరికి ఒకళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి, దశరథ మహారాజా, మీకు ఒక గుడ్ న్యూస్, మీకు త్వరలో పిల్లలు పుట్టబోతున్నారు అని చెప్పారంట. దశరథ మహారాజు ఆ విషయం వినగానే ఎంతో సంతోషపడిపోయారంట. పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌసల్య, సుమిత్ర, కైకేయి దేవుల్ని కంగ్రాచులేట్ చేశారంట. అలా పిల్లలు ఎప్పుడు పుడతారా అనే ఎగ్జైట్మెంట్తో దశరథ మహారాజు వెయిట్ చేస్తూ ఉన్నారంట. 9 నెలల తర్వాత ఫైనలీ చైత్రమాసం నవమి రోజున కౌసల్యాదేవికి శ్రీరామచంద్రుడు పుట్టారంట. శ్రీరామచంద్రుని చూసి అందరూ ఆశ్చర్యపోయారంట. ఎంతో చక్కగా, అందంగా, క్యూట్గా ఉన్నారంట శ్రీరామచంద్రులు. తర్వాత కైకేయి దేవికి భరతుడు, సుమిత్రాదేవికి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు పుట్టారంట. అసలు పిల్లలే లేని దశరథ మహారాజు ఆయన క్వీన్స్కి 4 క్యూట్ అండ్ లవ్లీ పిల్లలు పుట్టేసరికి ఆనందానికి హద్దులే లేవంట. దశరథ మహారాజు రాజ్యమంతా స్వీట్స్ పంచిపెట్టారంట. అందరికీ మంచి మంచి బట్టలు, గిఫ్ట్స్ ఇచ్చారంట. రాజ్యమంతా ఒక పెద్ద సెలబ్రేషన్లా జరుగుతుందంట. ఎటు చూసినా రంగురంగు రంగోలీలు, పువ్వులతో డెకరేషన్లు, దీపాలు, హారతులతో ఆ కోసల దేశం, అయోధ్య మొత్తం మెరిసిపోతున్నాయంట. అందరూ వాళ్ళ బేబీ ప్రిన్స్ని చూడాలని చెప్పి క్యాసిల్ దగ్గరికి వచ్చారంట. శ్రీరామచంద్రుణ్ణి, లక్ష్మణుణ్ణి, భరతుణ్ణి, శత్రుఘ్నుణ్ణి దశరథ మహారాజు వాళ్ళ క్వీన్స్ ప్రజలందరికీ చూపించారంట. వాళ్ళు వాళ్ళ చూసి వాళ్ళని ఆశీర్వదించి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళారంట. అలా రోజులు గడుస్తూ ఉన్నాయంట. 4 రాజకుమారులు ఎంతో కలిసిమెలిసి ఉండేవాళ్ళంట. భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణులకి వాళ్ళ అన్నయ్య శ్రీరాముడు అంటే చాలా చాలా ఇష్టం అంట. ఎస్పెషల్లీ లక్ష్మణుడైతే అసలు శ్రీరామచంద్రుడిని వదిలిపెట్టే వాళ్ళే కాదంట. శ్రీరామచంద్రుడికి కూడా తమ్ముళ్ళు అంటే చాలా ప్రేమంట. చాలా కేరింగ్గా, చాలా ఇష్టంగా చూసుకునేవాళ్ళు. వాళ్ళు అసలు గొడవలే పడేవాళ్ళు కాదంట. ఒకళ్ళొకళ్ళంటే ప్రేమగా ఉండేవాళ్ళు. టాయ్స్ అన్నీ షేర్ చేసుకునే వాళ్ళంట. మమ్మీ డాడీ మాట అయితే ఖచ్చితంగా వినేవాళ్ళంట. వాళ్ళు 4 ఎంతో గుడ్ బాయ్స్లా ఉండేవాళ్ళంట. మరి తర్వాత ఏమైంది? శ్రీరామచంద్రులు వాళ్ళ తమ్ముళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఎవరి దగ్గర చదువుకున్నారు? ఇవన్నీ మనం తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఈరోజు స్టోరీలో మనకేం తెలిసింది? ఎప్పుడైనా మనకు కష్టం ఉంటే దానికి సొల్యూషన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. కానీ మనమే ఆ సొల్యూషన్ కోసం వెతకాలి. దశరథ మహారాజుకి పిల్లలు పుట్టలేదని ఆయన బాధపడుతూ కూర్చోలేదు కదా. పిల్లలు పుట్టడానికి సొల్యూషన్ కోసం వెతికారు. పుత్రకామేష్టి యాగం చేశారు. ఫైనల్లీ పిల్లలు పుట్టి ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాగే మన ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి. ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. ఈరోజు చెప్పిన స్టోరీ మీ అందరికీ నచ్చిందా? మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కొత్త స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.